హాయ్ అండి, అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారు అనుకుంటాను. నేను చాలా బాగున్నాను. నేను ఎక్కడున్నానో మీరు పాటికి గెస్ట్ చేసేసి ఉంటారు. కిచెన్ లో ఉన్నానండి. వంట టైం కదా, కిచెన్ లో ఉన్నాను. సో ఈ రోజు నేను సాంబార్ పొడి చేస్తున్నానండి. యాక్చువల్ గా ఎప్పుడో చేయాల్సింది ఇది, కానీ మా ఇంట్లో అయిపోయినప్పుడు చేస్తే మాకు ఉపయోగపడుతుందని చెయ్యలేదు. ఆల్రెడీ అయిపోయిందండి. నిన్నటి నుంచి లేదు మా ఇంట్లో ఒక్కరోజు అది లేకపోయినా కుదరదండి. నేను పులుసుల్లో అదే వేస్తా, సాంబార్లో అదే వేస్తా. అంటే చాలా రుచిగా ఉంటుందండి. అందుకోసం అని చెప్పి నేను ఒకేసారి ఒక 1 మంత్ 2 మంత్స్ కి చేసి పెట్టేసుకుంటాను. నిలవ ఉంటే బాగుంటుంది అనేసి అప్పటికప్పుడు చేయటం అనేది నాకు వీలు కాదండి. అందుకోసమని సో ఈ సాంబార్ పొడిని నేను ఎలా చేశాను అనేది చూడండి. మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. చాలా బాగుంటుందండి. 6 మంత్స్ ఈజీగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టారంటే చాలా చెడిపోకుండా 6 మంత్స్ ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా చాలా రోజులు ఉంటుంది. సో నేను ఎప్పుడు కూడా ఇదే ఫాలో అవుతాను. అందుకోసమే ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా చేయండి, ఫాలో అవ్వండి. స్వెట్టింగ్ చూడండి ఎలా ఉందో. కిచెన్ లో భయంకరంగా ఉందండి. ఎండాకాలం ఎవరి కిచెన్ అయినా ఇలాగే ఉంటుంది. మనం మేకప్ తీసుకుని చీరలు కట్టుకుని వంటింట్లో ఉండే పరిస్థితులు అయితే ఇప్పుడు ఉండవండి. అందుకే నేను అంతా ఫ్రెష్ అయిపోయిన తర్వాతే ఫ్రెష్ అవుతానండి. సో ఇది ఈ రోజు నా షెడ్యూల్. నేను ఈరోజు ఈ సాంబార్ పొడిని ఎలా చేస్తానో చూడండి. నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్. ఈ సాంబార్ పౌడర్కి నేనైతే 1 గ్లాస్ పచ్చిశనగపప్పు, 2 గ్లాస్ ధనియాలు, 1/2 గ్లాసు మినప్పప్పు, మళ్ళీ వచ్చి 1/2 గ్లాస్ కంటే తక్కువ అండి, 1/4 గ్లాస్ బియ్యము, కొద్దిగా మిరియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ కొద్దిగా జీలకర్ర, 1 కప్పు కరివేపాకు ఇవి వేస్తానండి. ఆ గ్లాసులన్నీ ఒకటే మెజర్ ఉన్న గ్లాసులండి, అందుకని నేను అలా పెట్టాను. ఇవండి నేను సాంబార్కి తీసుకునే ఇవన్నీ. కొద్దిగా ఎండుమిరపకాయలు, దాని కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేస్తానండి. ఇవి వేసినప్పుడు ఏంటంటే ఇంకా సాంబార్లో వేరే ఎర్రకారం వేయాల్సిన అవసరం రాదండి. 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇది ఒక స్పూన్ వేసుకుంటే కారం సరిపోతుంది. సో తర్వాత ఒక్కొక్కటిగా దూరగా వేపుకోవాలండి. ఇప్పుడు నేనైతే కందిపప్పు, పచ్చిశనగపప్పు మినప్పప్పు, పచ్చిశనగపప్పు కలిపి వేపుతున్నాను. ఇవి కొద్దిగా ఎర్రగా వేపిన తర్వాత ఇవి కొద్దిగా లేట్ అవుతుంది వేగడం, అందుకని ముందు ఈ 2 వేపేసుకోవాలి. వేటితో కలిపి వేపకూడదండి ఇవి. తర్వాత 2 గ్లాసులు ధనియాలు, ఈ ధనియాలని బాగా దూరగా వేపుకోవాలి. ఏది మాడకుండా హై ఫ్లేమ్ లేకుండా వేపుకుంటే మంచి వాసన వస్తుందండి. ధనియాలు వేగేటప్పుడు కమ్మటి వాసన ఉంటుంది. సో వేపుకొని చూడండి ఇవి కూడా తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా జీలకర్ర, మెంతులు, బియ్యం ఉన్నాయి కదండి. ఫస్ట్ బియ్యాన్ని కూడా వేపుకోవాలి. వేపుకొని దీంట్లో కలిపి బియ్యం ఎందుకు వేస్తారంటే అండి, కొద్దిగా సాంబార్ చిక్కదనం కోసం అండి, అంతేను. 1 పిడికెడు బియ్యం అంతే. ఆ పిడికెడు బియ్యం వేసి వేపుకొని అది కూడా తీసేసుకోవాలి. ఇంకా లాస్ట్గా మనం తీసుకోవాల్సినవి మిరియాలు, జీలకర్ర, మెంతులు 3 కలిపి ఒక 2 నిమిషాలు వేపుకుంటే చాలండి. అవి త్వరగానే వేగిపోతాయి. ఒక 2 నిమిషాలు ఇవన్నీ కలిపి నీట్గా వేపేసుకొని ఇవి వేగిన తర్వాత ఇవి కూడా తీసేసుకోండి. అన్నీ కలిపేసుకోవడమే, వేగిన తర్వాత కలుపుకోవడమే. ఇవన్నీ కలిపి వేపితే ఒకటి సరిగా వేగి ఒకటి మాడిపోతాయి కాబట్టి అవి విడివిడిగా వేపుకోవడం మంచిది. ఇంకా లాస్ట్లో ఎండుమిరపకాయలు వేపుకొని దానిలోనే కరివేపాకు కూడా వేసేస్తాను నేనైతే. కరివేపాకు 2 కలిపి వేపేసుకోవాలి. బాగా వేపేసుకొని అంతా ప్లేట్కి తీసేసుకోవాలండి. అన్నీ కలిపి ప్లేట్కి తీసేసుకొని బాగా చల్లారనివ్వాలి. వీటిని వేడి మీద మాత్రం మిక్సీకి వేయకూడదు, బాగా చల్లారాలండి. ఒక అరగంట వాటిని వదిలేస్తే బాగా చల్లారిపోతాయి. బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి. ఎంత మెత్తగా చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట. అసలు తిరుగుతూ ఉంటేనే ఇల్లంతా వాసన వస్తుందండి, అంత కమ్మటి వాసన వస్తుంది. అంత రుచిగా కూడా ఉంటుంది సాంబార్లో వేసుకుంటే. ఇప్పుడు బజార్లలో దొరికే వాటిలో ఏవేవో కలుపుతారండి, ప్రిజర్వేటివ్స్, ప్రిజర్వ్ చేసుకోవడానికి. మనకు అవన్నీ అవసరం లేదు. సో ఒక్కరో టైం కానీ మనం కేటాయించుకున్నామంటే చక్కగా ఇలా చేసేసుకొని ఆరబెట్టేసుకొని చూడండి, పొడి చేసేసి చక్కగా ఆరబెట్టేసి మళ్ళీ ఈ పౌడర్ కూడా బాగా చల్లారాలి. వేడి మీద మాత్రం వేయొద్దండి, దేంట్లో కూడా మూత పెట్టొద్దు. ఇది చూడండి, ఇది కూడా బాగా చల్లారిపోయిన తర్వాత ఇట్లా ఒక గ్లాస్ బాటిల్కి లేదా ప్లాస్టిక్ బాటిల్కి మీ ఇష్టం, అది
మూత మాత్రం టైట్గా ఉండేలా చూసుకోండి. ఇలా తీసేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు 6 నెలలు ఎక్కడికి పోదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క స్పూన్ అండి, ఒక నలుగురికి, ఒక ఫ్యామిలీలో ఒక 5గురు ఉన్నారనుకోండి, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలండి. చక్కటి వాసన, కమ్మటి వాసన. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. సాంబార్ పొడి రెడీ అండి. ఇదిగోండి ఇలా గ్లాస్ కంటైనర్లో మీరు కానీ స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. నచ్చిందా? నచ్చితే ఫాలో అవ్వండి.